వెల్కమ్ బ్యాక్. కూడు గూడు గుడ్డ ఇవి మనిషికి కనీస అవసరాలు. రోజులు మారే కొద్దీ ఈ జాబితాలోకి కొత్తవి కూడా చేరుతున్నాయి. టీవీ, సెల్ ఫోన్, కరెంట్ ఇవి కూడా మనిషికి కనీస అవసరాల జాబితాలోకి చేరిపోయాయి. ఇలాంటివేమీ లేకుండా హాయిగా జీవిస్తున్న గ్రామం ఒకటి ఉంది. టీవీ, సెల్, కరెంట్ లేకుండానే జీవించేస్తున్నారు. అదెలా అనుకుంటున్నారా? ఇక ఆ ఊరిలో వారికి ఇవేం అవసరం లేదు. చివరకు డబ్బుతో కూడా పనిలేదు. అదే శ్రీకాకుళం జిల్లా హీర మండలంలోని కూర్మ గ్రామం. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఉన్నత చింతనం కూర్మ గ్రామం మన శ్రీకాకుళం జిల్లాలో దక్షిణ కాశీ శ్రీముఖలింగం సమీపంలో ఉన్న కూర్మ గ్రామం. ఈ కూర్మ గ్రామ గ్రామంలో అయితే కరెంటు కానీ, వీధి దీపాలు కానీ, సెల్ ఫోన్ సౌకర్యాలు కానీ లేవు. ఈ ప్రాంతానికైతే పురాతన ఆలోచనతో కూడుకున్న ప్రజలు తప్ప ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ప్రజలైతే ఆవభావాలు కనిపించడం లేదు. ఈ కూర్మ గ్రామానికి ఇతరితర రాష్ట్రాల నుంచి, ఇతరితర దేశాల నుంచి, ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. ఈ కూర్మ గ్రామ జీవన శైలి, విధి విధానం ఎలా ఉందో చూద్దాం రండి. కూర్మ గ్రామం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆధునిక సమాజానికి దూరంగా పూర్వపు ఆచారాలతో జీవనం కొనసాగిస్తున్న ఆధునిక కాలంలో నిర్మించిన పురాతన పల్లసీమ. శ్రీకాకుళం జిల్లాలోని ఈ కూర్మ గ్రామానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆధునిక కాలంలోనూ ఓ ప్రాచీన గ్రామం ఉందంటే ఆశ్చర్యమే. కూర్మ ప్రజల జీవన శైలి అందరినీ అబ్బురపరుస్తోంది. కాలానికే ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంథాను ఎంచుకున్నారు ఇక్కడ నివసిస్తున్న ప్రజలు. గ్రామీణ జీవన పద్ధతులు, గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువుటద్దం అని చెప్పాలి. ఇక్కడ వర్ణ ఆశ్రమ జీవన విధానం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారి పూర్వ ఆశ్రమ కులాలతో పని ఉండదు. ఇక్కడికి వచ్చాక అందరూ కూడా వైష్ణవ సాంప్రదాయంతో జీవన విధానం అనుసరిస్తూ వారి ప్రతిభకు, అభిరుచికి తగ్గ పనిని ఎంచుకుంటూ ఉంటారు. ఒకరు వేదము నేర్పే గురువుగా, ఇంకొకరు వ్యవసాయం చేసే రైతుగా, మరొకరు బట్టలు నేసే వారిగా, వేరొకరు వడ్రంగిగా, ఇలా ఎవరు అభిరుచి సామర్థ్యానికి తగిన పనిని వారు చేస్తారు. డబ్బుతో పని లేకుండా ఒకరికొకరు సాయపడుతూ జీవనం సాగిస్తున్నారు. ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ ఇది నేటి యువత డైలీ షెడ్యూల్. ఉద్యోగస్తులైతే డ్యూటీ టెన్షన్, వ్యాపారస్తులైతే వారిదో టెన్షన్. వాస్తవం చెప్పాలంటే అందరిది మనీ టెన్షన్. రూపాయి సంపాదనలో దాని వెనుక పరిగెడుతూ రూపాయి దొరికేసరికి మన రూపాయలే మారిపోయే పరిస్థితి. కానీ ఇక్కడ వారు టీవీ, ఫోన్, కరెంట్ లేకుండా జీవిస్తున్నారు. ఇలాంటి లైఫ్ సాధ్యమా అంటే సాధ్యమని నిరూపిస్తున్నారు. కూర్మ గ్రామం పచ్చని ప్రకృతి, కొండల మధ్యలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. గ్రామస్తులు వారి జీవనానికి అవసరమయ్యే తిండి, బట్ట, ఇల్లు, చదువు అన్నీ వారే సమకూర్చుకుంటారు. వ్యవసాయం, నేసే బట్టలు, కట్టే ఇల్లు, చెప్పే చదువు అన్నీ పూర్వపు భారతీయ పద్ధతుల్లోనే ఉంటాయి. యంత్రాలు, రసాయనాలు అవసరం లేకుండా వ్యవసాయం చేస్తారు. వారి బట్టలను వారే నేస్తారు. ఇల్లు కూడా పూర్వపు పద్ధతుల్లో మట్టి, ఇసుక, సున్నంతో ఎంతో పటిష్టంగా కట్టుకుంటారు. ఈ పాత పద్ధతులు పాటించడం వల్ల అన్ని విధాలుగా శ్రేయస్కరమైనది. దాంతోపాటు ముఖ్యంగా మేము భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ అందిస్తాం. భగవద్గీతలో కృష్ణ ఏమని చెప్తారంటే, ఇది ఒక జన్మ కాదు మంది, ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తాం, ముందు కూడా ఎత్తబోతున్నాం. ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తికి కృష్ణ ఏమంటారంటే 4 సమస్యలు తప్పమంటున్నారు. ఏంటి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. మరల పుట్టుక తప్పదు, మరణం తప్పదు, ముసలితనం తప్పదు, రోగాలు తప్పదు. దీని నుంచి బయటపడే మార్గం భగవంతుడు ఉపదేశించాడు. భగవంతుడు ఏమంటున్నారంటే, ఎప్పటి వరకు ఈ భూలోకంలో జన్మ ఉంటుందో వాడికి ఈ సమస్యలు తప్పవు. వీడు ఈ లోకం విడిచి ఆయన లోకమైన వైకుంఠాన్ని చేరుకుంటాడో అప్పుడు సమస్యలు ఉండవు. వైకుంఠం అంటే నా అర్థం ఎక్కడైతే జన్మ మరణం లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు. ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళగలరు ఒక వ్యక్తి? భగవద్గీతలో భగవంతుడు తెలియజేస్తున్నారు, అంతకాలే చ మామేవ స్మరణముక్త్వ కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర అసంశయ. ఈ శ్లోకంలో అర్జునుడికి ఏం తెలియజేస్తున్నారంటే, అర్జున, ఇందులో సంశయము, సందేహం అనేది లేదు. ఎవరైతే అంత సమయంలో మరణించేటప్పుడు నన్ను స్మరిస్తారో, అంటే శ్రీకృష్ణుని స్మరిస్తారో, విష్ణువుని స్మరిస్తారో వారికి పునర్జన్మ అనేది ఉండదు. ఇది ముఖ్యమైన ధ్యేయం. దానికి అనుకూలమైనది కాబట్టి ఇవన్నీ మేము పాటిస్తున్నాం. ఇప్పటికే ప్రాచీన వైదిక వారణాశ్రమ పద్ధతులు పాటిస్తున్నటువంటి గ్రామంగా కూర్మ గుర్తింపు పొందింది. ప్రాచీన భారతీయ గ్రామీణ ప్రజల పద్ధతులు, గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువుటద్దంగా ఉంది. 200 ఏళ్ల నాటి భారతీయ గ్రామీణ జీవన విధానం, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆహారపు అలవాట్లు, కట్టు, బొట్టు, వృత్తులు వీటన్నిటి ఒకే చోట కలబోసినట్టుగా కనిపిస్తుంది కూర్మ గ్రామం. ఈ గ్రామాన్ని 2018లో ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఏర్పాటు చేశారు. మొదట్లో కొద్దిమందితో ప్రారంభమైన కూర్మ గ్రామంలో ప్రస్తుతం 16 కుటుంబాలు నివసిస్తున్నాయి.
బ్రిటిష్ కాలంలో భారతీయ వర్ణాశ్రమ వ్యవస్థ గాడి తప్పడంతో తిరిగి ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు మార్చడమే ధ్యేయంగా కూర్మ గ్రామం ప్రజలు సంకల్పించుకొని ఆ దిశగా ప్రచార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ మందిరాలు ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమం ఎక్కడ జరుగుతుందో ప్రభుపాల వారి యొక్క ఆదేశం అనుగుణంగా ప్రపంచం ప్రతి చోట కూడా రోజుకు భాగవతం లెక్చర్ కంపల్సరీ వింటారు అన్నట్టు. శ్రీమద్ భాగవతం, వ్యాసుల వారు ఇచ్చినటువంటి భాగవతం. ఇక్కడ కూడా సాయంత్రం ఇక్కడ వ్యవసాయదారులు ఎక్కువ కాబట్టి వాళ్ళకు పొద్దున సమయం కుదరదు, ఎండాకాలం కదా. ఎండాకాలం వాళ్ళు ఉదయం వెళ్ళకపోతే పనులు కావు, ఎండకు పని చేయలేరు. కాబట్టి ఉదయమే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి పనులు చేసుకుంటారు. సాయంత్రం వ్యవసాయంలో పని చేయలేరు కాబట్టి సాయంత్రం ఇక్కడ ప్రవచనం ఉంటుంది అన్నట్టు. సాయంత్రం భాగవత ప్రవచనం ఒక 45 నిమిషాలు ఉంటుంది. తర్వాత ప్రశ్నలు అడుగుతారు, 1 గంట సేపు ప్రవచనం ఉంటుంది. తర్వాత వెళ్ళి ఆకలైన వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు. జనరల్ అందరు పాలు తీసుకొని నిద్రపోవడం జరుగుతుంది. ఆ విధంగా 8:30 లోపు అందరు పడుకుంటారు కూర్మ గ్రామంలో. పూర్వం మన తాత ముత్తాతలు ప్రకృతితో మిళితమై జీవించారని మనం విన్నాం, కానీ చూడలేదు. ఇప్పుడు అదే జీవితానికి కూర్మ గ్రామం నిదర్శనంగా నిలుస్తోంది. ఆ గ్రామానికి వెళ్తే మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది చిరపురాతన జీవన విధానం. పాత రోజులను గుర్తు చేస్తోంది. మొదటి నుండి వారు ఇలానే ఉన్నారా అంటే కాదు. కూర్మ గ్రామంలో ఉన్న వారంతా గొప్ప కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే. ఉన్నత చదువులు చదివి లక్షల్లో జీతాలు వచ్చే సంస్థల్లో పనిచేసిన వారే. కానీ యాంత్రిక జీవితానికి విసుగు చెంది ప్రకృతిలో మమైకమై పరమానందం పొందేందుకు కుటుంబ సమేతంగా అన్నీ వదిలి కూర్మ గ్రామంలో నివసిస్తున్నారు. కార్లు, బంగ్లాలు ఉన్నా వాటి నుండి వచ్చే ఆనందం కంటే మట్టి ఇంటిలో పూరి గుడిసెలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందన్నది వీరి అనుభూతి. హరే కృష్ణ. కూర్మ గ్రామానికి స్వాగతం అండి. యాక్చువల్గా ఈ కూర్మ గ్రామము ఎందుకు స్థాపించారని చాలామంది అడుగుతుంటారు. దానికి మా ఉదాహరణ, దానికి జవాబు ఏంటంటే, ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతుంది, మొన్నటి వరకు కూడా పెట్రోల్ రావట్లేదు అన్నారు, గ్యాస్ రావట్లేదు అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. మనం చూస్తుంటే ఇప్పుడున్న జీవన విధానం, మొన్న చూస్తే కరోనా వచ్చింది, అప్పుడు ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. ఈ విధంగా చూస్తే ఏంటంటే ఈ ప్రపంచంలో ఏదైతే మోడర్న్ టెక్నాలజీ, అడ్వాన్స్ అవుతున్న టెక్నాలజీ ఉందో ఇది ఎప్పుడైనా పడిపోవచ్చు అని నిదర్శనం మనకు కనిపిస్తూనే ఉంది. అందుకని కూర్మ గ్రామము ఏదైతే మనం భగవద్గీతలో 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినట్టు అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, అంటే ఈ యొక్క వర్షం మీదనే మనకు ఆహారం వస్తుంది. ఈ వర్షం యజ్ఞం వలన కలుగుతుంది. యజ్ఞం అంటే ఏంటంటే భగవంతుడు ఇచ్చిన విధానాన్ని ఆచరించడం. సో ఇది కూర్మ గ్రామంలో చేస్తున్నామండి. ఇక్కడ మన వైద్యము, విద్య, బట్టలు, ఆహారము, ఇల్లు ఇవన్నీ కూడా ఎలాంటి ఆధునీకరణ, కరెంటు ఇలాంటివి ఏం ఉపయోగించకుండా ఈ విధంగా మనము కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడే తయారు చేసుకోవడం జరుగుతుందన్నమాట. నిత్యావసరాలైన కూడు, గూడు ప్రకృతి నుంచి పొందవచ్చని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని పొందుతున్నారు. విత్తనం నాటడం మొదలు కోతల వరకు వారే చేస్తారు. రసాయనాలు లేని వ్యవసాయంతో సొంతంగా నచ్చినటువంటి కూరగాయలు పండించుకుంటారు. పశుపోషణ కూడా చేస్తారు. దంపుడు బియ్యాన్ని వండుకొని తింటారు. తమ దుస్తులకు వారే నేత కార్మికులు. ఇళ్ల నిర్మాణానికి వారే మేస్త్రీలు, కూలీలు. కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉతుక్కుంటారు. విద్యుత్ను అస్సలు వాడరు. ఇళ్లలో లైట్లు, ఫ్యాన్లు ఉండవు. విద్యుత్ ఉంటే దానితో పాటు సౌకర్యాలు పెరుగుతాయని, అందుకు డబ్బు అవసరమని, దానివల్ల జీవితం యాంత్రికంగా మారి మనుషులు మరమనుషులుగా మారుతారని కూర్మ గ్రామస్తులు చెబుతారు. ప్రపంచమంతా ఆధునిక జీవన విధానంతో ఉన్నతంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి సిద్ధ జీవితంతో కూర్మ గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చాలా చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు బాతింగ్ కూడా రకరకాల సోపులు వాడుతుంటాం. ఒక 10 నిమిషాలకి మళ్ళీ అట్లానే తయారవుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన స్నానానికి సుండిపుండి వాడుతున్నారు. అలాగనే బట్టలు వాష్ మన నురగా అని చెప్పి రిన్స్ సోప్ అవి చూస్తుంటాం. ఇక్కడ కుంకుడుగాయలతోటి చేస్తున్నారు. అలాగనే ఇక్కడ నూనె కూడా ఇక్కడ తయారు చేసినటువంటి మేము వాడుతున్నాం. చాలా చాలా శరీరానికి తేలిక అనిపిస్తుంది. సంతోషంగా ఉంటుంది మాకు ఇక్కడ. మేము వచ్చి 10 రోజులు అయింది కాబట్టి మధ్యలో మేము ఒకసారి 1 డే బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళినప్పుడు మాకు అంతా కూడా కొత్తగా వింతగా మనుషుల ప్రవర్తన, బయట ఫుడ్ కానీ చాలా చాలా ఏరియేషన్ కనిపించి మేము ఇక్కడ కంటిన్యూ అవుతుందని చెప్పి ఆలోచన కూడా వచ్చాము. మేము రావటం ఒక 10 days బ్యాక్ 5 members వచ్చాము. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. మేము కంటిన్యూషన్ ఉందని ఇక్కడ ఆగిపోయాము. కూర్మ గ్రామంలో విద్య వర్ణాశ్రమ విధానంలో ఉంటుంది. విద్యార్థులు తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీలో అనర్గళంగా మాట్లాడతారు.
ఇక్కడి గురుకులంలో విద్యార్థులకు ఉచిత చదువుతో పాటు సకల శాస్త్రాలను, వైదిక శాస్త్ర ఆధారిత విద్యా విధానం, ఆత్మ నిగ్రహం, క్రమశిక్షణ, సత్ప్రవర్తన, శాస్త్ర అధ్యయనంతో పాటు వ్యవసాయం, చేతి వృత్తులు, తల్లిదండ్రులకు గురువుకు సేవ చేయడం లాంటివి కూడా నేర్పుతూ ఉంటారు. ఉదయం 3:30 లేచి హారతి, భజనలతో రోజును ప్రారంభిస్తారు. రాత్రి 7:30 వరకు నిద్రకు ఉపక్రమిస్తారు. కుర్మ గ్రామం గురించి తెలుసుకున్న ఎంతో మంది ఇతర ప్రాంతవాసులు ఇక్కడికి వచ్చి ప్రజలు పాటిస్తున్నటువంటి పద్ధతులను చూసి మురిసిపోతున్నారు. తమ పిల్లలకు కూడా వాటిని నేర్పిస్తున్నారు. ప్రాచీన గ్రామీణ వాతావరణానికి ఆధ్యాత్మిక చింతన కలగలిసినటువంటి కూర్మా గ్రామాన్ని ఇలా ప్రతి నిత్యం వందల మంది సందర్శిస్తూ ఉంటారు. మేము వైజాగ్ నుండి వచ్చామండి. జస్ట్ ఈ గ్రామం చూడడానికి ఇక్కడ లైఫ్ స్టైల్ అది ఎలా ఉంటుంది అంటే మేము ఈ గ్రామం గురించి ఏం విన్నామంటే వీళ్ళందరూ ప్రీవియస్ మంచి వెల్ సెటిల్ జాబ్స్ చేస్తూ ఆ హెటిక్ షెడ్యూల్ నుండి కొంచెం ప్రశాంతమైన వాతావరణానికి వద్దామని చెప్పి ఈ గ్రామాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారన్నారు. సో మేము కూడా ఒకసారి వచ్చి ఓకే అంత ఫాస్ట్ లైఫ్ స్టైల్ నుండి ఒకేసారి స్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఓన్ ఫుడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు అండ్ వీళ్ళే కల్టివేట్ చేసుకుంటున్నారంట. అండ్ నెక్స్ట్ మొత్తం అంటే లైఫ్ స్టైల్ అక్కడ సిటీ లైఫ్ స్టైల్ నుండి ఇక్కడ విలేజ్ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మేజర్ థింగ్ ఇక్కడ ఏంటంటే వేదిక్ కల్చర్ అనమాట. విలేజ్ లైఫ్ స్టైల్ అంటే ఓన్లీ విలేజ్ లైఫ్ స్టైలే ఉండదు, ఇక్కడ వేదిక్ కల్చర్ కూడా ఉంటుంది. లైక్ అంటే భజనలు, ఆధ్యాత్మికత కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఒకసారి విజిట్ చేసి చూద్దామని ఇలా వచ్చాం మా ఫ్యామిలీ. ఇక్కడ ఈ వాతావరణం అయితే మాకు నచ్చింది, వాళ్ళ జీవన విధానం కూడా మాకు నచ్చింది. మా రోజుల్లో మేము చిన్నప్పుడు అయితే ఒక ఫోన్లు ఉండేవి కాదు, ఏమి ఉండేవి కాదు, ఇలాంటి పల్లెటూరు వాతావరణం ఉండేది. ఇలా పంటల పొలాల మధ్యలోని జీవన విధానం ఎలాగైతే పల్లెటూరులో సాగించేవారు. ఇప్పుడున్న కల్చర్ కన్నా అప్పుడు మేము పాత రోజుల కల్చర్ చూస్తున్నట్టు మా మనసుకు అనిపిస్తుంది. ఇక్కడ రిసీవింగ్ అయితే అంతా బాగానే ఉన్నది. ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక ఏంటి, ఏ విధంగా మా లైఫ్ స్టైల్ ఉంటుంది అనేది వాళ్ళు మాకు వివరించడం జరుగుతుంది. మాకు కూడా ఇక్కడికి వచ్చినందుకు మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక. ఇక్కడ ఉన్న చుట్టుప్రక్కల అక్కడ ఏంటంటే బట్టలు నేస్తున్నారు, అక్కడ చూసాము. మొత్తం చుట్టుప్రక్కల చూసాము. వాళ్ళు ఏ విధంగా పంటలు పండిస్తున్నారు, ఎంత శ్రమ పడుతున్నారు. ఒక ఆముదపు దీపపు కాంతిలోని వాళ్ళ జీవితం నైటు అంటే లైట్ కాంతి లేకుండా ఉంటున్నారు. అవన్నీ చూసాం. అంటే బయట ప్రపంచానికి సంబంధం లేదు. చాలా తేడా ఉన్నది, చాలా తేడా ఉన్నదండి. పాతగా ఉన్నది అన్ని దేవుడి కోసమే అంకితం చేశారు వాళ్ళ జీవితం అనేసి అనిపిస్తుంది. కాలం మారుతున్న కొద్దీ అలవాట్లు, పద్ధతులు మారుతూ ఉంటాయి. కాలం మనుషులను ఎలా ముందుకు తీసుకువెళ్తుంటుంది. అయితే కాలానికి ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంథాను అనుసరిస్తున్న శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మా గ్రామానికి చెందినటువంటి ప్రజలు చూశారు కదా. కూర్మ గ్రామ ప్రజలు విధి విధానాలు, జీవన శైలి. అయితే ఈరోజు కరెంటు కానీ, సెల్ ఫోన్లు కానీ పాత ప్రాచీన యుగంలో పూర్వీకులు బతికే విధంగా ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారు. అయితే ఈ జీవన విధానానికి ఇతరితర దేశాల నుంచి, ఇతరితర రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండోపులుగా వచ్చి ఇక్కడ ఆహ్వాదిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9, కూర్మ గ్రామం, శ్రీకాకుళం.